सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. పేజ్ 77 34వ సూత్రం. తస్యాః సాధనాని గాయంత్యాచార్యాః తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ అవ్యావృతభజనాత్ పరాభక్తి స్వరూపాన్ని గురించి మొదటి అధ్యాయంలో నారదుల వారు విస్తారంగా వివరించారు. ఆ పరాభక్తి యొక్క లక్షణాలు చెప్పారు. స్వరూపం మొదటి అధ్యాయంలో అద్వైత భక్తి. పరాభక్తి అంటే అద్వైత భక్తి అని అర్థం. అద్వైత భక్తి అంటే ఆ పరమాత్మ ఈశ్వరుడు యొక్క నిజస్వరూపం, నా నిజస్వరూపం ఆత్మస్వరూపమే. నేను జీవాత్మని, ఆయన పరమాత్మ. మా ఇద్దరిలో కూడా పరమ ఆత్మ జీవ ఆత్మలో ఒకటి రెండుసార్లు వస్తుంది. చూడండి, ఒక పదం రెండుసార్లు వస్తుంది. పరమ ఆత్మ జీవ ఆత్మ. ఒక పదం మాత్రం రెండుసార్లు వస్తుంది రెండు పదాల్లో. ఏమిటది? ఆత్మ. కనుక పరమ ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మనైన నేను, ఇందులో ఉన్న ఆత్మ ఒక్కటే. శరీర దృష్ట్యా ఆయన శక్తిమంతుడు, గొప్ప శక్తి గలవాడు, సృష్టి చేసేవాడు. ఈ శరీర దృష్ట్యా నేను ఓన్లీ మా పిల్లల్ని మాత్రమే సృష్టించుకుంటాను కానీ జగత్తుకి సృష్టి చేయలేను. ఆయన శక్తిమంతుడు, నేను అల్పజ్ఞుణ్ణి. ఆయన సర్వవ్యాపి, అంతటా ఉంటాడు, కానీ నేను ఈ శరీర వ్యాపిని మాత్రమే. కనుక ఉపాధి ఆయనది పెద్ద ఉపాధి, నా ఉపాధి చిన్న ఉపాధి. కానీ మా ఇద్దరి లోపల ఉన్న ఎస్సెన్స్ ఏమిటి? ఎస్సెన్స్ ఆత్మ. అందరికీ మీరు కూడా కూల్ డ్రింక్స్ చేసేటప్పుడు ఎస్సెన్స్ వేస్తారు, చూసారా? ఎందుకు వేస్తారు ఎస్సెన్స్? అది వేస్తే అది ఒక కూల్ డ్రింక్, అప్పుడే కూల్ డ్రింక్ అవుతుంది. ఎసెన్స్ లేకుండా అది కూల్ డ్రింక్ కాదు. సారం అంటారు. ఎసెన్స్ అంటే ఏమిటి? సారం. అదేవిధంగా ఎస్సెన్స్ లాగానే ఆ పరమ ఆత్మలో ఉన్న ఎస్సెన్స్ ఆత్మ. జీవాత్మనైన నేను, నాలో ఉన్నది ఎస్సెన్స్ ఆత్మ. ఇప్పుడు పరమ డిలీట్ చేయండి, జీవ డిలీట్ చేయండి, ఆత్మ అన్నారు. కనుక మా ఇద్దరికి రిలేషన్ ఏమిటి? ఇప్పుడు ఆత్మ, నేను, ఆయన ఒక్కటే. అది అద్వైత భక్తి. అద్వైతం అంటే ఒక్కటే అని, ద్వైతం లేకుండా, రెండు లేకుండా అని అర్థం. రెండుగా ఉంటే ఎప్పుడు భయమే, ఒకటే అయితే భయం ఉండదు. ఇది అద్వైత భక్తి అంటే. ఏమండి అలా అనొచ్చా అండి? తప్పు కదా. ఆయన నేను ఒకటే ఎట్లా అవుతా అన్నారు. ఆయన నువ్వు ఒకటే ఎట్లా అవుతానని చెప్పాము. అహంకార దృష్టిగా అన్నానగర్ రెసిడెంట్గా, శనయ్య నగర్ రెసిడెంట్గా నువ్వు ఆయన ఒకటి కాలేరు ఎప్పటికీ. అట్లా అన్నావంటే ఆయన ఒకటి వేస్తాడు మొట్టికాయ నీకు. నువ్వు అహంకార దృష్టితో వింటున్నావు, అహంకార దృష్టితో నేను ఆయన ఒకటే అనుకుంటున్నావు, అది తప్పు. అప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క ఆ పేరు పరమాత్మ, ఆయన పేరు నామం రూపం అన్నీ పక్కన పెట్టాలి. నీ పేరు రూపం అన్నీ నువ్వు పక్కన పెట్టాలి. బుద్ధిపూర్వకంగా పక్కన పెట్టలేవు, తీసి బుద్ధిపూర్వకంగా పక్కన పెట్టినట్లుగా భావించి, ఇప్పుడు ఈ కుండ లేదు మట్టి అన్నాం,
మట్టిని తెలుసుకోవడానికి కుండను పగలగొట్టామా ఏంటి? కుండని పొడి పొడి చేశామా? మట్టిని తెలుసుకున్నారా లేదా? కుండ లేదని తెలుసుకున్నారా లేదా? కుండ లేదని ఎలా తెలుసుకున్నారు? కుండను చూస్తూనే కుండ లేదని తెలుసుకున్నారు. చూసారా? కనుక కుండ లేదని తెలుసుకోవడానికి కుండని నాశనం చేయాల్సిన పని లేదు. దీన్ని పొడి పొడి చేసి నీళ్ళల్లో వేసి ఆ మట్టి ముద్ద చేసి అవసరమా అండి? మనకు బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు. కనుక కుండని చూస్తూనే కుండని చేతిలో పెట్టుకొని మరి నీళ్ళో పాలో పోసుకుని తాగుతూ కూడా ఓ కుండ నువ్వు లేవు అని చెప్పచ్చా లేదా? ఎలా చెప్పారు? ఏమి చెయ్యకుండా బుద్ధితో జ్ఞానంతో అర్థం చేసుకొని చెప్పారు. అదేవిధంగా ఆ పరమాత్మ నువ్వు ఒకటే అన్నప్పుడు శరీర దృష్టితో ఎప్పుడు నువ్వు ఒకటి కాలేవు, అహంకార దృష్టితో ఒకటి కాలేవు. ఒక పిల్లవాడికి అమ్మాయికి తల్లిగా తండ్రిగా నువ్వు ఒకటి కాలేవు. తల్లిగా తండ్రిగా అత్తయ్యగా మామయ్యగా ఉంటూ నేను ఆయన ఒకటే అంటే అది తప్పు. అలా కాలేవు అసలు. నువ్వు అన్నంత మాత్రాన అవుతావా ఏంటి? కనుక బుద్ధిపూర్వకంగా జ్ఞానపూర్వకంగా ఈ నామరూపాలు, ఆయన నామరూపం కూడా మిథ్య, ఈ నామరూపం కూడా మిథ్య, అవి ఊరికి కనపడతాయే కానీ ఎస్సెన్స్ ఏమిటి? ఇప్పుడు ఆత్మ. మీకు ఎస్సెన్స్ కావాలా? ఎస్సెన్స్ కావాలా లేదా? అసలు విషయం మాకు ఎస్సెన్స్ చెప్పండి అంటారు. చూసారా? అదంతా వదిలిపెట్టి ముందు ఎస్సెన్స్ ఏదో చెప్పు, సారం చెప్పు అంటామా లేదా? ఎవరన్నా వడవడవడ మాట్లాడుతూ ఉంటే ఒకటి ఏమైనా ఒరేయ్ ఎందుకురా అంత మాట్లాడతావు, దాని ఎస్సెన్స్ ఏదో చెప్పురా నాయన అంటాం. చూసారా? విషయాన్ని చెప్పంటారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆత్మ. అది నారదుల వారు మాట్లాడేది విషయం. మీరు ఈ పుస్తకం అంతా మీకు ఇచ్చిన పుస్తకంలో లేదు. అది అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తా. మీకు ఇచ్చిన పుస్తకం సూత్రం కోసం ఇచ్చాను. మీరు ఏ ఒక్క పదం చదివినా కూడా ఇక్కడ చెప్పేది నేను చెప్పేది ఉండదు ఇందులో. ఈ వ్యాఖ్యానమే వేరు. ఇది ద్వైత వ్యాఖ్యానం, ఇది ద్వైత భక్తి వ్యాఖ్యానం. ఇది చదవకండి, ఇది మనకు కాదు ఆ వ్యాఖ్యానం. మరి ఎందుకు స్వామిని ఈ పుస్తకం ఇచ్చారు అంటే ఇట్లాంటి వ్యాఖ్యానాలు కూడా ఉంటాయని మీకు తెలియడం కోసం ఇచ్చారు. ఈ ద్వైత వ్యాఖ్యానాలు చేసి 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 జనాలు అదే నిజం అనుకుంటున్నాం మనం. వాళ్ళు ఏం చెప్తారు? వేదాంతం క్లాస్కి వెళ్ళవాకండి, వినవాకండి, మీరు ఆయన దేవుడు ఒక్కడే ఎట్లా అంటారు వాళ్ళు, అందుకని అక్కడికి వెళ్ళకండి, మీకు పాపం వస్తుందని చెప్పి అంటారు వాళ్ళు. కనుక నారదుడు చెప్పిన దాన్ని వాళ్ళు వాళ్ళకు అనువుగా రాసుకున్నారు. వీరిలే కాదండి, భక్తి గ్రంథాలన్నీ అంతే. కనుక వీళ్ళు శాస్త్రం చదవని వాళ్ళు, ఈ పుస్తకాలు రాసేవాళ్ళందరూ కూడా ద్వైత భక్తి గ్రంథాలు వ్రాసేవాళ్ళు శాస్త్ర జ్ఞాన విహీనులు అన్నారు. వాళ్ళు మహాత్ములు కాదు. ఎంతటి గొప్పవాడన్నా అనుకోనివ్వండి, ప్రజలంతా వాళ్ళ వెంట పరిగెడుతున్నారు, గుంపులు గుంపులుగా పెడుతున్నారు, వెళ్తే వెళ్ళనివ్వండి. వాళ్ళు అసంప్రదాయులు అంటాం వాళ్ళని. వాళ్ళు మహాత్ములు కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. చాలా కష్టం ఇది ఒప్పుకోవడం మీకు. ఎందుకంటే వాళ్ళకి వేదశాస్త్ర జ్ఞానం గనక ఉంటే, వేదాంత జ్ఞానం ఉంటే ఇలా రాయరు. కనుక వేదాంత జ్ఞానం ఉంటేనే, అద్వైత జ్ఞానం ఉంటేనే, వేదాంత జ్ఞానం ఉంటేనే అద్వైత జ్ఞానం ఉంటుంది. అద్వైత జ్ఞానం ఉంటేనే అద్వైత భక్తి గురించి నువ్వు మాట్లాడగలవు. ఇప్పుడు నారదుడు మాట్లాడింది అద్వైత భక్తి, ద్వైత భక్తి, అద్వైత భక్తి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా పుస్తకాల ద్వైత భక్తి సంప్రదాయం వాళ్ళు వేదాంతం చదవకుండా, అద్వైత జ్ఞానం లేకుండా, అద్వైత భక్తులు చెప్పిందంతా కూడా ద్వైతంగా మార్చుకొని వాళ్ళు రాసుకున్నారు. అందుకని ఈ పుస్తకాన్ని కావాలని చెప్తున్నాం. ఎందుకంటే నారదుడు చెప్పింది ఇది కాదు అని చెప్పడానికి. అందుకని మీరు ఈ పుస్తకంలో తాత్పర్యం చదవకండి. అదంతా ద్వైత భక్తికి తగినటువంటిగా రాసుకున్నారు వాళ్ళు. నారదుల వారు అద్వైత సంప్రదాయ గురువు. చూశారా మరి? ఇట్లా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అనేక గ్రంథాలు ఉన్నాయి మన దేశంలో ఇప్పుడు. కనుక మీకు ఎలా తెలుస్తుంది ఏ గ్రంథం సరి అయినదని?
సంప్రదాయ గురువు లేకపోతే తెలియదు కదా. సపోజ్ మీరే షాప్కి వెళ్ళారు, నారద భక్తి సూత్రాలు ఉన్నారు, కొనుక్కున్నారు అనుకోండి, చదువుకుంటూ ఉన్నారు ఇంట్లో, కరెక్ట్ అనుకుంటారు కదా. ప్రింట్ అయింది కాబట్టి కరెక్ట్ అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పాలి అంటే నేను కనీసం 20 సంవత్సరాలు వేదాంతాన్ని వడపోయాలి, జీర్ణించుకుంటే కానీ చెప్పలేము. ఎంత ధైర్యం ఉండాలి చెప్పాలి చూడండి. ఒక పుస్తకం రాసింది, ఇది ద్వైత భక్తి సంప్రదాయం వాళ్ళు రాసింది, నారదుడు చెప్పింది ఇది కాదు అని చెప్పాలి అంటే ఆ ధైర్యం నాకు ఇచ్చింది ఎవరు అంటే అద్వైత శాస్త్రం, వేద సంప్రదాయం, సంప్రదాయ గురువులు నాకు ఆ యొక్క శక్తిని ఇచ్చారు వాళ్ళు, లేకపోతే చెప్పకూడదు. కనుక ఇప్పుడు మన సూత్రాలు మాత్రం చూస్తాం. అవ్యావృత భజనాత్. సాధనలు చెప్పుతున్నారు ఇక్కడ 3వ అధ్యాయంలో. ఈ యొక్క అద్వైత భక్తి స్వరూపాన్ని చెప్పారు. స్తుతి 2వ అధ్యాయంలో స్తుతి గురించి చెప్పారు. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? అసలు ఈ అద్వైత భక్తి ఇంత బాగా స్తుతి చేశారు నారదుల వారు, దీన్ని పొందాలంటే ఎలా, మార్గం ఏమిటి అన్నారు. దానికి సాధనాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు నారదుల వారు? సత్సంగం అన్నారు. సత్సంగం చేయి నాయన, ఆ సత్సంగం వల్ల నీకు ఈ అద్వైత జ్ఞానం రావడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నారు. సత్సంగం చేయాలి అంటే మహాత్ముల యొక్క సంగం అన్నారు. ఒక సజ్జన గురువు దగ్గరికి వెళ్ళి, సంప్రదాయ గురువు దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేస్తూ వారు చెప్పే మాటలు విను అన్నారు. అందుకేం చేయాలి? సంగత్యాగ అన్నారు. నీకు ఈ యొక్క ప్రాపంచకం మీద సంఘం ఉంటే సత్సంగం ఉండదు, దుస్సంగం ఉంటుంది. ఎంతసేపటికి ఇళ్ళు గురించి, వస్త్రాల గురించి, సొమ్ముల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకేమొస్తుంది? అయ్యో మా ఇంట్లో అది లేదే ఇది లేదే అని వస్తుంది. అంతే కదా. ఎంతసేపటికి అనాత్మ గురించే, ప్రాపంచిక భోగాల గురించే మాట్లాడుతుంటే మనలో ఇంకా దిగులు పెరుగుతూ ఉంటుంది. ఇంకా అది ఉంటే బాగుండి, ఇది ఉంటే బాగుండే అని చెప్పి ఒక బాధ మనసులో ఏర్పడుతూ ఉంటుంది. అదే ఒక మహాత్ముడి దగ్గరికి సత్సంగానికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏం చెప్తుంటారు? ఇప్పుడు భగవంతుడి గురించి చెప్తుంటారు. దేవుడి గురించి ప్రార్థన చేయి, చక్కగా అనుష్ఠానం చేయి, ఇలా ఉంటే నీకు మంచిది, అందరికీ సేవ చేస్తూ ఉండు. అంతేగాని వాళ్ళు సినిమాల గురించి, సీరియల్స్ గురించి, వస్త్రాల గురించి, బంగారం గురించి మాట్లాడతారా? నోరు తెరిస్తే ఏం మాట్లాడతారు? కృష్ణ భజన, రామ భజన, దేవుడి భజన చేస్తూ, నామం చెప్తూ, సంకీర్తన చేస్తూ చక్కగా మంచి అలవాట్లతో, మంచి ఆలోచనతో జీవించండి, పరులకు ఉపకారం చేయండి, దైవ చింతన చేయండి, దైవ పూజ చేయండి అని విని చెప్తూ ఉంటారు. అంతేగాని నీకు ఎంత డబ్బులున్నా నాకు ఎంత ఇస్తావు అని అడుగుతారా? నీకు ఎంత ఆస్తుంది నాకు అందులో కొంచెం రాసి, ఈ వ్యవహారాలు ఉండవు. వారు ఎంత మాట్లాడినా కూడా దైవ సంబంధం, నీకు దేవునికి ఉన్న సంబంధం, నువ్వు ఎలా జీవించాలి, నీకు సుఖం కావాలి అంటే ఈ విషయాలన్నీ చెప్తారు. అప్పుడు మనకు మనసు శాంతిగా ఉంటుందా, అశాంతిగా ఉంటుందా? శాంతిగా ఉంటుంది. నో ఫీజు. నీ వస్తే రా, కూర్చుంటే కూర్చో, దక్షిణ ఇస్తే ఇవ్వు, వెళితే వెళ్ళు, ఏం పట్టించుకోరు కదా. మన పాటికి మనం వస్తాం, కూర్చుంటాం, పోతాం, వాళ్ళు చెప్పి మాటలన్నీ చెవుల్లో వేసుకుంటాం, ఆనందంగా పెడతాం. ఎంతరా టికెట్ అంటే 500 అన్న, ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు కదా. కనుక సత్సంగం అనేటువంటిది మనకు ఎంత శక్తినిస్తుంది అని చెప్పి చెప్తున్నారు నారదుల వారు. ఆ సత్సంగం చెయ్యాలి అంటే విషయత్యాగం చెయ్యాలి. ఈ కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు కదా 5:30 నుంచి 7:30 దాకా, ఆ విషయం త్యాగం చేస్తే కదా సత్సంగం లభిస్తుంది కదా. అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని విషయం మీద మనసులో ఉన్నవాడికి సత్సంగం మీద మనస్సు ఉండదు.
లేదు నా సత్సంగానికి వెళ్ళి తీరాల్సిందే. అందుకని మన దేశంలో చాలా చోట్ల సత్సంగాలు నడుస్తూ ఉంటాయి. ఏదో ఒక పూజ, ఏదో ఒక చాంటింగ్, దేవుడికి సంబంధించింది సత్సంగం. కానీ సత్సంగం పేరుతో అందరూ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో తెలుసా? సత్సంగాలు బాగానే ఉన్నాయి, కానీ సత్సంగం పేరు పెట్టి అంటే కాఫీ, టీ, టిఫిన్లు ఇవన్నీ ఉంటే కానీ సత్సంగానికి రావడంలో ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టం చూడండి. సుండలు లేవు, పొంగల్ లేదు, ఏమీ లేదు. సత్సంగాల్లో కూడా ఇప్పుడు అట్లా తయారైపోయినాయి. గంట సేపు సత్సంగం అయితే 15 నిమిషాలు మాట్లాడతారు సత్సంగం గురించి. తర్వాత మీ ఇంట్లో ఎట్లా ఉంది, మా ఇంట్లో ఎట్లా ఉంది, ఇవి సత్సంగాలు కూడా ఇలా అయిపోతున్నాయి. కనుక సత్సంగం జరిపేవాడు ఎవరై ఉండాలి అంటే ఒక సన్యాసి అయితేనే నిజమైన సత్సంగం చేయగలడు. సన్యాసి లాంటి కుటుంబీకుడు పోని సన్యాసి మనస్సు కలిగి ఉండాలి. అత్యంతమైన భక్తి ఉండాలి దేవుడి మీద. తనకి ఇంట్లో ఉన్న వస్తువుల మీద కానీ, శరీరం మీద కానీ, పిల్లల మీద కానీ, వస్తువుల మీద కానీ దేనికి మమకారం ఉండకూడదు. అలా ఉన్న వ్యక్తి మాత్రమే నిజమైన సత్సంగాన్ని చేయగలుగుతాడు. కానీ లేకపోతే సత్సంగం పేరుతో 10 మందిని పిలుచుకొని 10 నిమిషాలు సత్సంగం చేసి తర్వాత బిజినెస్, పర్సనల్ బిజినెస్ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. శారీ బిజినెస్, అందు బిజినెస్, ఈ బిజినెస్. ఏంటంటే 10 మంది వస్తారు కదా, ఈ స్తోత్రాల పారాయణం, భజనలని పెట్టేదిను, తర్వాత లోకాభిరామాయణం, పాలిటిక్స్, ఇవన్నీ సత్సంగాలు ఎలా అవుతాయి? మన సత్సంగానికి వెళితే మనలో ఎంత మార్పు రావాలి? మన ఆలోచనలో, మన జీవన సరళిలో అన్నిట్లో మార్పు రావాలి నిజమైన సత్సంగం అయితే. సత్సంగాల పేరుతో లేకపోతే మనం ఏమైపోతాం? మన స్టేటస్ చూపించుకోవడం కోసం ఒక ఉపన్యాసానికి వెళ్ళినా సరే నాకు ఫ్రంట్ సీటు కావాలినో, లేకపోతే నేను మెయిన్ పర్సన్ అను ఆ భావన ఉన్నదనుకోండి, వాడు సత్సంగానికే వెళుతున్నాడు. కనుక సత్సంగాలకు వెళ్ళేవాళ్ళు కూడా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ యొక్క అహంకారాన్ని, వాళ్ళ స్టేటస్ని వదిలిపెట్టుకోలేకపోతున్నారు. విషయ త్యాగమే లేనివాడు నీకు మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా కూడా అది సత్సంగం కాదు, శాడ్ సంఘం అవుతుంది అప్పుడు కదా. కనుక ఒక సత్సంగానికి వెళుతున్నామంటే నా స్టేటస్, నా మనీ, నా పొజిషన్స్, నా నాలెడ్జ్, నా క్వాలిఫికేషన్స్ అన్నీ పక్కన పెట్టాలి. అప్పుడే ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ వినయంతో, ఆ భక్తితో ఒక భక్తుడిగా నేను వెళ్ళినప్పుడే అది నిజమైన సత్సంగం. అందుకని నారదుల వారు ఏం చెప్పారు ఇంతకుముందు సూత్రంలో, 35వ సూత్రంలో, విషయ త్యాగాత్. అందుకని విషయ త్యాగం చేయకుండా స్టేటస్ కోసం నేను కూడా ఫలానా స్వామీజీ స్టూడెంట్, ఫలానా స్వామిని స్టూడెంట్, నేను అన్నీ వింటూ ఉంటాను, అన్ని క్లాసులకు పోతూ ఉంటాను, అక్కడే వచ్చింది. ఇది విషయ త్యాగం లేదని అర్థం. విషయ త్యాగాత్, విషయాన్ని త్యాగం చేసి నీ యొక్క స్టేటస్, నీ యొక్క మనీ, పొజిషన్స్, రిలేషన్స్ ఇవన్నీ అభిమానం పెట్టుకొని వెళ్ళవాకు. అవి వదిలిపెట్టేసి సత్సంగాత్, సత్సంగాన్ని చెయ్యి. అప్పుడు ఆ సత్సంగం నీకు ఫలాన్ని ఇస్తుంది. అలా కాకుండా విషయాలతో పాటు సత్సంగం కూడా అని పెట్టుకున్నావంటే ఇదొక విషయ సంఘం అవుతుంది. సత్సంగం కూడా మనం ఒక విషయ సంఘంగా మారుస్తాం. అందుకని సన్యాసుల్ని కూడా లాగేస్తున్నారు. ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే సత్సంగానికని వచ్చి ఆ సత్సంతుల్ని కూడా ప్రపంచ విషయాల్లోకి లాగే అంత పవర్ఫుల్ విషయం ఉంది వీళ్ళ దగ్గర, విషయ అభిమానం మనుషులకి. అందుకని ఆ సత్సంగం చేసే ఆయనకి ఎంత శక్తి ఉండాలి చెప్పండి. ఈ విషయ భోగాల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నప్పుడు సత్సంగానికి ఈయనకి ఎంత శక్తి ఉంటే ఆ విషయాలని వాళ్ళలో నుంచి పోగొట్టి తనలోకి చేర్చుకోకుండా ఉండగలడు చెప్పండి మీరు. ఒక స్త్రీ అయినా పురుషుడైనా సత్సంగం చేయాలంటే ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు, విషయ త్యాగం చేయకుండా వస్తూ ఉంటారు. కనుక ఆ సత్సంగం నడిపేటటువంటి వ్యక్తి మహాత్ముడు ఎవరైతే ఉన్నారో, స్వామిని కానీ స్వామీజీ కానీ ఎవరైనా సరే, ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో మహాత్ములు, వాళ్ళకి ఎంత దైవిక శక్తి ఉంటేనో ఈ విషయత్యాగం చెయ్యని వాడని విషయత్యాగం చేయించి
ఈ సత్సంగ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వగలరు. లేకపోతే ఈయన బ్యాటరీ ఛార్జ్ పోయి ఈయన కూడా వారి సంఘంలో పడిపోతాడు, విషయ సంఘంలో. అలా అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట విషయం. వీళ్ళు కూడా ధనానికి లోలులైపోయో ప్రాపంచిక విషయాలన్నీ పెట్టుకొని పారాఫెర్నేలియా రకరకాలుగా పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నంత మాత్రం నష్టం లేదు, కానీ తెలియకుండానే విషయ లోలులైపోతారు. ఆ విషయం అనేది యా తీసేయండి, మధ్యలో విషయం యా తీసేయండి. విషం లాస్ట్ క్లాస్లో చెప్పానా? విషయం అంటే విషినోతి భద్రాతి ఇది విషం లాంటిది, అది నిన్ను బంధించేస్తుంది. ఆస్తులు పాస్తులు పిల్లలు కుటుంబం ఇవన్నీ కూడా విషయాలు. ఇవన్నీ మనల్ని భగవంతుడి నుంచి దూరంగా లాగేస్తాయి. అందుకని భగవంతుని గట్టిగా పట్టుకో. విషయాల్లో తిరుగుతున్నా కూడా పడవు. పట్టుకోకుండా తిరిగావనుకో పడిపోతావు. లోకమంతా అలా చేస్తున్నది, కానీ మీరేం చేస్తున్నారు? పట్టుకొని తిరుగుతున్నారు. అది సేఫ్ అన్నమాట. నేను చెప్పలేదండి విషయత్యాగాత్ సంగత్యాగా అని చెప్పకూడదు. సత్సంగాచ్చ, సత్సంగం చేస్తూ విషయాన్ని త్యాగం చేయను ఆయన, లేకపోతే ఆ సత్సంగం కూడా పని చెయ్యదు, ఇంకాస్త అహంకారం పెరుగుతుంది. తర్వాత అవ్యావృత భజనాత్ 36లో ఏం చెప్తున్నారు? సకామంతో భజన చెయ్యవాకు. దేవుడి పూజ, భజన అంటే పూజ, దేవుడికి సేవ చేయడం, దైవ పూజ, దైవ అర్చన, పారాయణం ఏమైనా సరే దైవ సంబంధమైనటువంటివి కూడా అవ్యావృత అన్నారు. అంటే నిష్కామంగా చెయ్యి, సకామంతో చెయ్యవాకు. అది కావాలి అని చెప్పి చేయకు, నిష్కామంగా చెయ్యి. సకామ భక్తి అంటే వ్యావృత భక్తి. సకామం అంటే కామంతో కూడినటువంటి భక్తి. ఏమీ కోరకుండా పూజ చేయండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిటిషన్ పెట్టకుండా పూజ చేసేవాళ్ళు చెప్పండి, ఎవరున్నారు? చెప్పడానికి ధైర్యం రాలేదు, చూసారా? కొంచెం తగ్గించుకోవాలి. సకామ భక్తితో చేస్తే వ్యావృత భజనం. అది నారదుల వారు ఏమడుగుతున్నారు? చదువుతాం నారద సూత్రాలు చదివి ఏ భజనలో ఉంటాం? వ్యావృత భజనల్లో ఉంటాం, సకామ భక్తిలో ఉంటాం. ఆయన ఏమడుగుతున్నారు ఇక్కడ? అవ్యావృత నిష్కామ, కామం లేకుండా చెయ్యి. కామంతో అంటే అది కావాలి ఇది కావాలని పూజ చేస్తున్నావు భగవంతుడిని అంటే ఏమిటి? నువ్వు ఆయన్ని వాడుకుంటున్నావు, అంతే కదా. నువ్వు నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా, నువ్వు నాకు ఇది ఇస్తే అంటే ఆయన ఇవ్వకపోతే నువ్వు ఇవ్వవు అనమాట, అంతే కదా. 10 కొబ్బరికాయలు కొడతా ఇప్పుడు నేను అనుకున్నది కనుక చేస్తే, అంటే నువ్వు కనుక చేయకపోతే 10 కొబ్బరికాయలు కొట్లోనే ఉంటాయి. ఇది సకామ భక్తి. మీరు చెప్పండి, నేను చెప్తే మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడు ఆ భక్తిలోనే కదా ఇంతకాలం జీవించాం మనం. అంటే దేవుణ్ణి వాడుకుంటున్నాం అన్నమాట, ఒక వస్తువుగా వాడుకుంటున్నాం. ఒక వస్తువుగా వాడుకుంటే అది భక్తి అవుతుందా? మీరు చెప్పండి. ఆయన్ని మనకేం విలువిస్తాడు? ఒక వస్తువుగా వాడుకుంటూ ఉంటే ఏం విలువిస్తాడు? భగవంతుడి పూజను ఎందుకు చేస్తున్నారంటే నేను అది పొందడానికి ఇది పొందడానికి అని చెప్తే, నేను భగవంతుడిని ఎందుకు పూజ చేస్తున్నానంటే నాకు భగవంతుడు అంటే ప్రేమ, నేను అందుకు పూజ చేస్తున్నాను, అంతేకాని మరి ఎందుకోసమో కాదు. అర్థమైందా? అలా చెప్పాలి. ఐ లవ్ గాడ్ అన్నారు. భగవంతుడిని నేను ప్రేమిస్తున్నాను కనుక నేను పూజిస్తాను, అంతేకాని భగవంతుడు నాకు ఏదో ఇస్తాడని నేను పూజ చేయడం లేదు. ఏదో ఇస్తాడని పూజ చేస్తే అది పూజే, కానీ నాట్ సుపీరియర్, ఇన్ఫీరియర్ అన్నాడు. అది వ్యావృత భజనం అవుతుంది. అప్పుడు ఏం చెప్పాలి? నారదుల వారు ఏమంటున్నారు? అవ్యావృత నిష్కామ. మరి అట్లంటే ఎలా అండి స్వామిని? ఏం అడగకుండా ఎట్లా చేస్తాం? ఏం అడగకపోతే మనకి ఎట్లా వస్తాయన్నీ అన్నాడు.
ఏమి అడగకపోతే ఎలా వస్తాయి అని అంటే, నువ్వు పూజిస్తుంటే నీకు కావాల్సినవి ఇవ్వడం ఆయన వంతు కాదా, ఆయన బాధ్యత కాదా? నువ్వు పూజ చేస్తున్నావు, ఆ భగవంతుడిని ప్రేమిస్తున్నావు, ఆయనకి సమయాన్ని కేటాయిస్తున్నావు ఉదయం సాయంత్రం. నువ్వు ఆకలితో బాధపడుతున్నావు, నువ్వు ఇది లేక అది లేక కష్టపడుతుంటే ఆయన చూస్తూ ఉంటాడా? అప్పుడు ఆయన పనేమిటి? వీడు నా కోసం ఇంత ప్రేమతో ఇంత సేవ చేస్తున్నాడు కనుక వీడికి కావలసినవన్నీ వాడి మనసులో ఏమేమైతే ఉన్నాయో, ఉన్నా లేకపోయినా సరే ఆ వ్యక్తికి కావలసినటువంటి నీడ, ఆహారం, వస్త్రం, మరి ఇతర సదుపాయాలన్నీ చూసుకోవడం నా కర్తవ్యం అంటాడు భగవంతుడు. అయినా మనం నమ్మం. ఎక్కడన్నాడు ఆయన? చెప్పండి ఆ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఊరికే చెప్పుంటాడు ఆయన అన్న. నమ్మితే కదా, తెలుసుకుంటే కదా. శ్లోకాల రూపంలో ఉంటే మన పాటికి ఉంటాం. అందుకని భగవంతుణ్ణి దించాలి, ఇక్కడ దిగి రావాలి. ఇప్పుడు అది భక్తి అంటే. నేను ఒకటి అనుకున్నానంటే మనసులో అది జరిగి తీరాలి. అంత శక్తి కావాలి. ఎలా వస్తుందంటే సత్సంకల్పం అయితే, నాకు నిజమైన భక్తి ఉంటే అది జరిగి తీరుతుంది. ఎప్పుడో ఒకప్పుడు జరిగి తీరుతుంది. కనుక నిర్మలమైన భక్తి కావాలండి, పటాటోపం కాదు కావాల్సింది. ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నిర్మలమైన మనస్సు లేకపోతే భగవంతుడి మీద ఆ భగవంతుడు ఏమీ చేయలేడు. అందుకని రుక్మిణి అమ్మవారు ఏం చేసింది? తులసీదళం వేసింది. సత్యభామ ఏం చేసింది? తెలుసు కదా. ఎందుకంటే ఆ కథ చెప్పారు మనకి, చెప్పండి ఎందుకు చెప్పారు ఆ కథ? ఒక తులసి వేస్తేనే కృష్ణ పరమాత్ముడు వశమైపోయినాడు తులసి దళానికి. అంతటి ప్రేమ రుక్మిణికి. సత్యభామ వేసిన ధనమంతా కూడా కృష్ణుడికి సరితూగలేదు. కానీ తులసి దళం వేస్తే ఎలా సరితూగిందంటే అది వేసింది రుక్మిణి. రుక్మిణి భక్తి అట్లాంటిది. కనుక ఇప్పుడు మనకు రుక్మిణి భక్తి ఉందా, సత్యభామ భక్తి? అందుకని భగవంతుడి కోసం 2 కన్నీటి బొట్లు రావాలి. భగవంతుడి కోసం కన్నీరు కార్చాలి, కానీ ప్రపంచంలో వాటి కోసం కన్నీరు కార్చకూడదు. నా కన్నీరు ఏదైనా ఉంటే ఇది భగవంతుడికి ఉపయోగపడాలి, కానీ ఈ ప్రపంచ విషయాల కోసం, ప్రాపంచికమైన మనుషుల కోసం నా కన్నీటి బొట్లు వృధా కాకూడదు. ఈ ప్రాపంచిక విషయాల కోసం కన్నీటి బొట్లు కారిస్తే ఇవి అశ్రువులు అవుతాయి. భగవంతుడి కోసం కారిస్తే అవి ఆనంద బాష్పాలు అవుతాయి, పుష్పాలు అవుతాయి. అవి మీ కన్నీటిని మీరు పుష్పంగా మారుస్తారో, కన్నీటిని నీరుగా మారుస్తారో మీ ఇష్టం అని ఎవరంటున్నారు? నారదుల వారు అంటున్నారు. మీ కన్నీటిని పుష్పంగానే మారుస్తారో, లేకపోతే నార్మల్ ఆర్డినరీ కార్పొరేషన్ వాటర్గా మారుస్తారో, ఇది మీ చేతిలో ఉందన్నాడు. అందుకని భగవద్ గ్రంథాలు చదవటం, భగవత్ పూజ చేయడం, భగవంత్ సాన్నిధ్యంలో ఉండాలి అంటే భగవత్తుని గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండాలి ఎక్కువసేపు. అది సత్సంగత్యం. అందుకని ఏం చెప్పారు? అవ్యావృత భజనాత్. తర్వాత సూత్రం. దీంతో ఈ సెక్షన్ 3వ అధ్యాయంలో సాధనాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎలా చేయాలి సాధనాలు అన్నారు. ఈ సత్సంగం కూడా, ఇప్పుడు సత్సంగాన్ని ఎలా పొందాలండి అన్నారు. సత్సంగమే ఈ అద్వైత భక్తికి మార్గం అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 37వ సూత్రంలో 36 అయిపోయిందా? 37 చదవాలి. లోకేపి భగవద్గుణశ్రవణ
కీర్తనాత్. ఈ సత్సంగాన్ని ఎలా పొందాలి అనే దానికి చెప్తున్నారు. లోకే అపి, ఈ ప్రాపంచికమైన మనుషుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రాపంచిక విషయాల్లో ఉన్నాం, గృహకృత్యాలు చేస్తూ ఉన్నాం, మన ఇంటి బాధ్యతలు, పనులు, వ్యక్తులకి అందరికీ మనం క్షేమాలు చూస్తూ ఉన్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ పనిలో ఉన్నప్పటికీ కూడా లోకే అపి ఏం చేయాలి? భగవత్ గుణ శ్రవణ కీర్తనాత్. నువ్వు ఏం చెయ్యొచ్చు? సత్సంగం పొందాలి అంటే నువ్వు పనులలో ఉంటూ కూడా భగవంతుడి యొక్క గుణాలని శ్రవణం చేస్తూ ఉండు అన్నాడు. అంతేగాని మా ఇంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ అండి, పిల్లవాడు, అమ్మాయి, ఇంట్లో అందరూ ఉన్నారు అంటే ఏంటి? నాకు టైం లేదు భగవంతుడిని గురించి వినడానికి, అంతేనా? అలా అనొచ్చా? కనీసం వారానికి ఒక్కసారి, ఒకరోజు 2 రోజులకు ఒకసారి గుడికి వెళ్ళడము, లేకపోతే దేవుని గురించి చెప్పే చోట వినడము, అవన్నీ చేయొచ్చు కదా. లేదండి, సీరియల్ వస్తుంది అప్పుడు అన్నాడు. కరెక్ట్గా సీరియల్ ఎప్పుడు లేదు, 24 అవర్స్ సీరియల్స్, సినిమాస్ ఉంటూనే ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు లేదు? 360 days క్రికెట్ మ్యాచ్. నిన్ననే కదా అయింది, నిన్న జరుగుతూనే ఉంటాయి. 360 రోజులు క్రికెట్ ఉంటుంది, 360 రోజులు సీరియల్ ఉంటుంది, 360 రోజులు ఇంట్లో పనులు, పిల్లలు, చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. నీకు ఇంకెప్పుడు టైం అంటే, అదేనండి చూస్తున్నాను ఎప్పుడు టైం వస్తుందా అని అన్నాడు. ఎప్పుడు టైం వస్తుంటే శ్మశానానికి పోయిన తర్వాత టైం అని. ఏమిటది? కనుక మనం మామూలుగా ప్రపంచంలో ఏం చెప్తుంటారు అందరూ? టైం లేదండి, పూజ చేయడానికి టైం లేదు, గాయత్రి చెప్పడానికి టైం లేదు, నైవేద్యం పెట్టడానికి టైం లేదు. మరి దేనికి టైం ఉందంటే చిట్ చాట్ చేయడానికి టైం ఉంది, సెల్ ఫోన్లో మాట్లాడటానికి టైం ఉంది. ఆయన చూస్తుంటాడు వీడికి ఏం చేస్తున్నాడు. మీరు ఎవరి నుంచైనా తప్పించుకుంటారు, భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. చూస్తుండండి, వీడు ఎంత సమయాన్ని ఇస్తున్నాడా నాకని చూస్తాడు ఆయన. నారదుల వారు ఒకసారి ఆయనకే గర్వం వచ్చింది, నేనే పెద్ద భక్తుడిని, 24 గంటలు 24x7 వారం అంతా 24x7 అంటే తెలుసు కదా, 24 గంటలు 7 రోజులు 360 రోజులు భగవంతుణ్ణి స్మరించేవాడిని నేనే అన్నట్ట నారదుడు. ఆయనకి తెలిసిపోయింది అప్పుడే. ఎవరికి? కేర్ ఆఫ్. నారదుడి అడ్రస్ తెలుసా మీకు? కేర్ ఆఫ్ వైకుంఠ. కేర్ ఆఫ్ వైకుంఠ అని ఆయన అడ్రస్. నాన్నగారికి తెలియకుండా ఉంటాయా? నాయన నీకు ఇంత గర్వం వచ్చిందా అని చెప్పి వారు ఏం చేశారు, ఒకసారి నారదుల వారికి పిలిచి, నా భక్తుడు అక్కడ ఉన్నాడన్నాడు. నీ భక్తుడు ఎక్కడున్నాడు? నేనే కదా. నేనే కదా నీ భక్తుడినండి, ఎందుకు నువ్వే అన్నాడు. నేనే కదా 360 రోజులు నేను జపం చేస్తున్నానన్నాడు. నువ్వు కాదు, ఆయన. చూసి వస్తానన్నాడు. సరే వెళ్ళి చూసిరా అన్నాడు. ఆ రైతు గ్రామంలో ఉదయాన్నే లేచి ఒకసారి భగవంతుని స్మరించాడు. పొలానికి వెళ్ళాడు, పొలంలో పనులన్నీ చూసుకొని రాత్రికి వచ్చాడు. అలసిపోయి నిద్రపోయే ముందు ఒక్కసారి భగవన్నామం చేశాడు, పడుకున్నాడు. 2 రోజులు చూశాడు నారదుడు, 3 రోజులు చూశాడు. ఇదే వరుస, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, పరుగున వెళ్ళాడు వైకుంఠానికి. ఆయన ఏమిటి భక్తుడు అంటావు? పొద్దున ఒకసారి తలుచుకున్నాడు, రాత్రి ఒక్కసారి. నేనైతే 24 గంటలు. అప్పుడు అన్నారు విష్ణుమూర్తి, వీడికి ఇంకా గర్వం పోలేదు అని చెప్పి, సరే నువ్వు ఒక నూనె పోసిన ప్లేట్ని తల మీద పెట్టుకొని ఆ రాజప్రసాదం అంటే రాజుగారి ప్యాలెస్ ఉంటుంది, దాని చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు. కింద ఒక బొట్టు కూడా పడకూడదు అన్నాడు. ఒక బొట్టు పడకుండా తిరగాలి అన్నాడు. అంతే కదా, అదెంత పని అన్నాడు. స్టార్ట్ అని ఒక బేసిన్లో పళ్ళెంలో నూనె పోసి ఆ నూనె పళ్ళెని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకొని బయలుదేరేటప్పుడు ఒక బొట్టు కింద పడకూడదు అన్నాడు. అందుకని జాగ్రత్తగా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాడు.
నడుచుకుంటూ తిరిగి కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసాడు. అయిపోయింది రౌండ్. వచ్చిన తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళొచ్చేసాను అన్నాడు. ఎన్ని ఆయిల్ చుక్కలు కింద పడ్డాడు, ఒక్క చుక్క కూడా పడలేదన్నాడు. అంత బాగా నడిచావన్నా? ఆమా, అటెంటివ్గా నడిచానన్నాడు. ఓ, చాలా గొప్ప పని చేశావు, నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు నాయనా అన్నాడు. నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అన్నాడు. అయ్యయ్యో, అదొక్కటి మర్చిపోయినాను అన్నాడు. చూసావా, ఆ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ కూడా, అంతటి పని చేస్తూ కూడా, అంత అలసిపోయి కూడా నన్ను తలుచుకున్నాడు ఉదయం సాయంత్రం. కానీ ఒక్క పని చెప్తే రోజు చేసేవాడు నువ్వు. పైగా అంతకుముందు 24 hours 24/7 360 days చేసిన వాడివి మర్చిపోయినావే. ఇప్పుడు ఎవరు గొప్ప అన్నాడు. నారదుల వారు చెంపలు వేసుకున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, లోకే అపి, నేనేదో కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని తలుచుకోవడమే గొప్ప. అర్థమైందా? అన్నీ వదిలిపెట్టేసి కృష్ణారామనుడు ముక్కు మూసుకొని నేను భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నాను అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, నీ పనులని, నీ డ్యూటీని చేస్తూనే ఉండు, నన్ను తలుచుకో అన్నాడు. అది లోకే అపి భగవద్గుణ, భగవంతుడి యొక్క గుణములు. ఆయన యొక్క గుణములు అంటే ఏమిటి? ఆయన యొక్క భక్తులకి ఆయన చేసేటటువంటి సహాయం, భక్తులకి ఆయన ఇచ్చేటటువంటి అభయం, ఇటువంటివన్నీ కూడా ఆయన లీలలు, ఆయన గుణాలు తలుచుకోవడం అన్నమాట. అలా తలుచుకుంటూ ఉంటే ఆ గుణాలను ఏం చేయాలి? శ్రవణం చేయాలి, కథారూపేణ శ్రవణం చేయాలి. ఈ నారదుల వారి కథ మీరందరూ విన్నారు కదా ఇంతకుముందు, మరి ఎందుకు అంత ఆసక్తిగా విన్నారు? మళ్ళీ తెలిసిందే కదా. అయినా అందులో ఆనందం ఉంది. అందుకని రామాయణం ఎన్నిసార్లు విన్నా ఆనందం ఇస్తుంది. భాగవతం, కృష్ణలీలలు ఎన్నిసార్లు విన్నా ఆనందం ఇస్తుంది. ప్రహ్లాద చరిత్ర ఎన్నిసార్లు విన్నాం, గజేంద్ర మోక్షం ఎన్నిసార్లు విన్నాం, నరకాసుర కథ ఎన్నిసార్లు విన్నాం, సత్యనారాయణ వ్రత కథ ఎన్నిసార్లు విన్నాం. అయినా కూడా కదలకుండా కూర్చుంటాం. 100 సార్లు వినుంటాం. ఎందుకంటే అక్కడ వినకుండా పోతే వాడికి పాపం వస్తుంది చెప్పి కథలో చెప్పుంది. ప్రసాదం తినకుండా వెళ్ళాడు, వ్రతం చేయకుండా వెళ్ళాడు, అందుకని చెప్పి మనం ఏం చేస్తాం, స్ట్రిక్ట్గా కూర్చుంటాం. కనుక ఎన్నిసార్లు విన్నా ఆ శ్రవణం అనేది చెయ్యగా మనలో మనస్సుని శుద్ధి చేస్తుంది. గుణ శ్రవణం అన్నారు. భగవంతుడి గుణాన్ని శ్రవణం చేయడం భాగవత కథ అంటారు. అందుకే కీర్తనాత్, శ్రవణమన్నా చేస్తూ ఉండు, కీర్తన చెయ్యి, పాడు. త్యాగరాజుల వారు ఏం చేశారు? కీర్తించాడు. ఉపకారము చేసేవారున్నారని మరువకురా అని ఆయన కీర్తించాడు. భగవంతుడి రాముల వారిని కీర్తించాడు. మీరాబాయి కృష్ణుణ్ణి కీర్తించింది. కీర్తన అంటే ఏమిటి? వాళ్ళ గొప్పతనాన్ని పాడడం. నీ గొంతు బాగలేకపోతే నువ్వే పాడుకో, బయట పాడవాకు. కవిత్వం వస్తే రాసి మరీ పాడు, కవిత్వం రాకపోతే రాసిన పాటలు పాడు. అంతే కదా. పాడు అంటే ఏమిటి? వేరే అర్థం చేసుకోకండి. పాడు అంటే గానం చెయ్యి అని అర్థం. నువ్వు రాసిన కీర్తనలైనా గానం చెయ్యి, మరొకరు రాసిన కీర్తనలైనా గానం చెయ్యి. గానం చేయడానికి ముందు శ్రవణం చెయ్యి. శ్రవణం చేస్తే కదా గానం చేస్తావు. ఆ గుణగణాలు తెలిస్తే కదా. అందుకని ఒక పాట, నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యామని మా నాన్నగారు పాడుతుండేవారు మా చిన్నప్పుడు. నేను చిన్న పిల్లలం. ఆ పాట ఇప్పటికీ నాకు గుర్తుంది. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం, హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం.
నీ గుణగానం అమృతపానంతో సమానం. నీ పదధ్యానం, నీ పదాల మీద ధ్యానం చేయడం అమృతపానంతో సమానం అన్నారు. మనకు వీటన్నిటికీ ఎందుకు టైం లేదు ఇప్పుడు చెప్పండి? మనం టీవీ ఆపేసిన రోజు మనకు అంతటికి టైం వస్తుంది. సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు పెట్టుకున్న దైవ పూజ, దైవ ధ్యానం, దైవ చింతనకి సమయం ఉండడం కష్టం, ఉండదు. ఆ రోజుల్లో మన వాళ్ళకి లేదు, టీవీ లేవు, రేడియో లేవు, వార్తాపత్రికలు అంతకంటే లేవు. సమయం అంతా దేవుడు కేటాయించారు, ఆసుపత్రులకు కేటాయించలే. అర్థమైందా? వాళ్ళ ఆసుపత్రులకు కేటాయించిన టైం భగవంతుడికి కేటాయించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టీవీకి కొంచెం టైము, సీరియల్స్కి కొంచెం టైము, ఫోన్లకు కొంచెం టైము, కంప్యూటర్లకు కొంచెం టైము, అన్నిటికీ టైం ఇచ్చి ఇచ్చి ఏం చేస్తున్నాం? ఆసుపత్రులకు కొంచెం టైం, మాస్టర్ చెకప్, అవర్స్ టుగెదర్, ఫుల్ డే అయిపోతుంది. ఇంకంతే డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే. అంతేకాదు దిగులు, చింత. అమృతపానం ఎక్కడుంది మనకి ఇప్పుడు? ఒకటే పానం, మధ్య మధ్య పానీయం, కాఫీ టీ, కాఫీ టీ. ఇప్పుడు మనం ఏం పాడాలంటే టీవీ ముందు కూర్చొని టీవీ సీరియలే అమృతపానము అంటే టీవీ కాఫీ టీ తాగాల్సిందే. అమృతాంగ పానం కాదు అది. అది అమృతపానం ఎట్లా అవుతుంది? అందుకే టీవీ సీరియల్స్ చూసి 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 బీపీలు ఎక్కువైపోతున్నాయి జనానికి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, డిప్రెషన్లు వస్తున్నాయి. ఆ సీరియల్స్లో ఉన్న కేకలు, పులి కేకలని విని 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 అందులో ఉన్నటువంటి నేర్చుకొని యంగ్స్టర్స్ కూడా రకరకాలైనటువంటి అక్కర్లేనివన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు. కనుక ఒక మాధ్యమం అంటే ఒక టీవీ కానీ, పేపర్ కానీ, పుస్తకాలు కానీ మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్ళి ప్రశాంతతనివ్వాలే. కానీ ఒక టీవీయో, ఒక పేపరో, మ్యాగజైన్ చదివి మనలో డిప్రెషన్, అప్రెషన్, సప్రెషనా వచ్చేది? అటువంటి పుస్తకాలు, అటువంటి సీరియల్స్ మనకు ఆధ్యాత్మిక చింతన లేకపోగా మనల్ని, మన జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి ఈ రోజుల్లో. కనుక అలాంటిది కాకుండా భగవత్ చింతన చెయ్యి, గుణశ్రవణ. అందుకని మన పిల్లల చేత మనం చదివించలేకపోతే ఏం చేయాలంటే పొద్దున్నే ఒక సీడీ వేయాలి, అందులో ఇంట్లో స్తోత్రాలు పాడుతూనే ఉంటాయి వాడిని బయటికి వెళ్ళేదాకా. వాడికి ఏంటమ్మా అన్నా సరే, ఏం చేయను రా నాకు అది వింటేనే అని. అప్పుడు అమ్మ కోసం వాడు ఊరుకుంటాడు. వాడికి తెలియకుండానే అవన్నీ వాడి చెవుల్లో పడతాయి. స్తోత్రాలు, పారాయణాలు, ఏవో ఒకటి, భజనలో, కీర్తనలో మన ఇంట్లో అది మోగుతూ ఉండాలి, మారు మ్రోగుతూ ఉండాలి ఆ శబ్దం. భగవద్గీత చాంటింగో, స్తోత్రమాల చాంటింగో, ఏవో ఒకటి దైవకు సంబంధించినవి అవి వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ ఆలోచన మనలో వచ్చేస్తుంది, భగవత్ చింతన. అది శ్రవణమే కదా. భగవద్గుణ శ్రవణ కీర్తన స్టార్ట్. ఇప్పుడు చేస్తూ ఉంటే కంటిన్యూ, చేయకపోతే స్టార్ట్ అన్నారు. అందుకని పెద్దగా పెట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మీ ఇంట్లో వాళ్ళని వరకు డిస్టర్బ్ చేయవచ్చు. ఓకే, అది మరీ ఎక్కువగా పెట్టకూడదు, ఎప్పుడు 24 గంటలు. ముఖ్యతస్తు మహత్కృపయా ఏవ భగవత్కృపాలేశాద్వా సూత్రం ఎక్కడుందో వెతుక్కోవడమే కష్టం, 3-4 పేజీల తర్వాత వస్తుంది. అందుకని 38వ సూత్రం ఇప్పుడు ఏం చెప్తున్నారు? సరే, విషయ త్యాగం చెయ్యి, సత్సంగం చేయమన్నారు. సత్సంగం ఎలా చేయాలి అంటే ఆ భగవంతుడి గుణాలు శ్రవణం చెయ్యి, కీర్తనం చెయ్యి. నీకంటూ నువ్వుగా చేయలేకపోతే ఎక్కడైతే గుణం గానం చేస్తూ ఉన్నారో కథల రూపంలో కానీ, ఉపన్యాస రూపంలో కానీ ఆ భగవత్ కథలు చెప్తూ ఉన్నారు. అందుకని శ్రీరామనవమి వస్తే పందిళ్ళు వేసి ఆ పందిళ్ళల్లో ఆ నవరాత్రులు 9 రోజులు శ్రీరాముని గురించో మన భాగవత కథ గురించో అన్ని కథలు చెప్తూ ఉంటారు. వినాయకుడి చతుర్దశి వస్తే ఇలాంటి వచ్చినప్పుడు ఇటువంటి భగవత్ కార్యాలు, ఇప్పుడు కుంభమేళ అక్కడ కూడా అంతే, ప్రతిరోజు ప్రతి పందిట్లో భాగవత కథ, రామాయణ కథ. జనం వేల సంఖ్యలో కూర్చొని వింటున్నారు చలిలో.
మైకులు మోగిపోతున్నాయి. ఒకరోజు కాదు, 2.5 నెలలు అందరూ భాగవత కథ శ్రవణం చేస్తున్నారు అక్కడ. ఏం తింటున్నారా, ఎలా ఉంటున్నారో వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. ఆ భగవంతుని గురించి వినడం కోసం పరిగెత్తుకొస్తున్నారు. ఆ మహాత్ములు కూడా మాట్లాడేవాళ్ళు అనర్గళంగా ఉపన్యాసాలు చెప్తున్నారు ఆ భగవంతుని గురించి. అంతా హిందీలో, మనకు తూ అంటే రాదు హిందీ గురించి. వాళ్ళందరూ ఆనందంగా అక్కడే కూర్చొని అక్కడే ఆనందంగా వింటూ ఉన్నారు. చూసారా, అటువంటి సందర్భాలు దేనికోసం అంటే మనలో భగవత్ చింతన రావడం కోసం, భగవద్భక్తి పెరగడం కోసం. ఇక్కడి నుంచి సౌత్ ఇండియన్స్ వాళ్ళు ఎవరు లేరు. సౌత్ ఇండియన్ వాళ్ళు వెళ్ళాలంటే అక్కడంతా దుమ్మండి, పొల్యూషన్ అండి, వాటర్ పొల్యూషన్ అండి అంటాడు. వాళ్ళకి వాటర్ పొల్యూషన్ లేదు, డస్ట్ పొల్యూషన్ అనుకోవట్లేదు, ఏం లేదు. వాళ్ళందరికీ వాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారు జనం అక్కడ. ఇక్కడ వాళ్ళు కదలరా అంటే చల్లండి అంటాడు. వాళ్ళు పొద్దున సాయంత్రం మునుగుతున్నారు ఐసు నీళ్ళల్లో అక్కడ. వాళ్ళకి తుమ్ములు దగ్గులు లేవు, మనకి తుమ్ములు దగ్గులన్నీ. కనుక సుకుమారులం అయిపోతున్నాం, సోమరులం అయిపోతున్నాం. వాళ్ళు భక్తితో భగవంతుడికి సేవ చేసి మనసును శుద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వడాలి. మన శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, సోమరులం అయిపోతున్నాం, మనసు శుద్ధం కావడం లేదు. వాళ్ళు శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసును శుద్ధం చేసుకుంటున్నారు భగవత్ సత్సంగంతో అన్నారు. చూసారా, మహాత్ములందరూ అక్కడ ఉన్నారు 3 నెలలు, ఇప్పుడు ఉన్నారు. 100 మంది 1000 మంది మహాత్ములు, సన్యాసులు హిమాలయాస్ నుంచి, భారతదేశం మొత్తం నుంచి అక్కడ వచ్చి దిగు కూర్చున్నారు. ఎక్కడ చూసినా కాషాయం, ఎక్కడ చూసినా మహాత్ములు సంతులు అందరూ కూడా భగవన్నామం చెప్తూ ఉన్నారు, జనం వింటూ ఉన్నారు. అక్కడ చూసిన సత్సంగం వాళ్ళు ఎక్కడ చూడలేము మనం. అట్లాంటి అవకాశం ఉన్నదని జనానికి తెలియదు. ఇక్కడ సౌత్ ఇండియాలో కుంభమేళా ఒకటి జరుగుతున్నదని తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మహాకుంభమేళ 147 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ కుంభమేళ. అందుకని విశేషం. కోట్ల కొలది జనం పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు కష్టపడి. కనుక భక్తి ఎలా వస్తుందని అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను కుంభమేళ అంటే గుణ శ్రవణ కీర్తన అలా చేస్తే ముఖ్యతస్తు, ముఖ్యంగా దీనికి ఆధారం ఏమిటి? ఈ మహాపురుషుల సత్సంగానికి ఆధారం 38వ శ్లోకం నుంచి సూత్రం నుంచి 42వ సూత్రం వరకు సత్సంగ మహిమ గురించి చెప్తున్నారు. మీకు ఆ సత్సంగం ఎప్పుడు చేయాలనిపిస్తుంది? దాని మహిమ తెలిసినప్పుడు చేయాలనిపిస్తుంది, లేకపోతే చేయలేం. క్లాస్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి. ఒకవేళ చాలా దూరం అండి, నేను వెళ్ళలేనండి అని అనిపిస్తుంది. లేదు, క్లాస్కి వెళితే ఆ సత్సంగం వల్ల నాకు ఇంత ప్రయోజనం ఉంటుందని దాని మహిమ తెలిసినప్పుడు దూరం అనేది తెలియదు, శారీరక కష్టము తెలియదు, ఎటువంటి కష్టం తెలియకుండా వచ్చేస్తాం. ఎందుకంటే ఆ శ్రద్ధ, ఆ భక్తి మనకు ఆ శక్తిని ఇస్తుంది. అందుకని ముఖ్యంగా సత్సంగ మహిమ తెలుసుకోవాలి మనం. దానికి చెప్తున్నారు ఇక్కడ 38 నుంచి 42వ సూత్రం దాకా. ముఖ్యంగా ఈ సత్సంగం అనేది ఎలా వస్తుందంటే మహత్ కృపయా ఏవ, చాలా కృప ఉంటే కానీ ఈ సత్సంగం కూడా లభించదు నాయనా అన్నారు. అది తెలుసుకోవాలి ముందు. ఆహా, నేనే కదా పక్క స్ట్రీట్లో ఉన్నాను, ఇక్కడ లెక్చర్ జరుగుతోంది, నేను వెళుతున్నాను అని అనుకుంటావేమో. అలా అనుకోవాకు. నీకేదో భగవత్ కృప ఉండడం వల్ల నువ్వు ఇక్కడికి వస్తున్నావు. ఎదురుగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారుగా, రాలేదే. నువ్వు 2 వీధులు అవతల ఉన్నావు, నువ్వు వచ్చావు దగ్గర కాబట్టి వచ్చానండి అని అన్నావు. ఎదురింటి వాళ్ళు రాలేదే, నువ్వు మాత్రం ఏం వచ్చావు? ఆ పక్క వాళ్ళు రాలేదు, ఈ పక్క వాళ్ళు రాలేదు, ఆ వెనక వాళ్ళు రాలేదు, నువ్వు మాత్రం ఎలా వచ్చావు? అందుకని రావడం నీ గొప్పతనం కాదు. అర్థమైందా? శనాయనగర్లో ఉంది కాబట్టి వచ్చామండి, అన్నానగర్లో ఉంది కాబట్టి వచ్చామండి. అన్నానగర్లో వాళ్ళందరూ వస్తున్నారా? శనాయనగర్లో వాళ్ళందరూ వస్తున్నారా? ఏం రాలేదంటే వాళ్ళకి మహత్ కృప లేదు అని అర్థం. అర్థమైందా? మహత్ కృపయా ఏవ. ఇప్పుడు ఏం వింటున్నాం? ఇక్కడ భగవంతుని గురించి వింటున్నాం, భగవద్గుణ శ్రవణం చేస్తున్నాం, ఆయన్ని కీర్తిస్తున్నాం, మనం భగవత్ స్వరూపాన్ని కీర్తిస్తున్నాం ఇక్కడ మనం.
కనుక ఇది ఇక్కడికి రావడానికి కారణం మన గొప్పతనం కాదు. గురువుగారు ఇక్కడ చెప్తున్నారంటే ఆ గురువుగారు కూడా ఎన్నో సత్సంగాలు చేసి 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 మహాత్ముల సేవ చేస్తేనే ఒక గురుస్థానంలో కూర్చుంటాడు. కనుక ఆయనకు కూడా మహత్ కృప వల్లనే వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ గురువుగారు సత్సంగాన్ని ఇస్తున్నారు అంటే వినడానికి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళకి ఆ భగవత్ కృప ఏదో ఏ జన్మలోనూ వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నారు. అందుకని భగవత్ కృప వల్ల మేము క్లాస్కి వెళుతున్నాం అని చెప్పండి. మా వారు పర్మిషన్ ఇచ్చారు, మేము చాలా దగ్గరలో ఉన్నాం, నాకు కారు ఉంది, అందువల్ల నేను వెళుతున్నాను ఇట్లా చెప్తే ఆయనకు ముట్టిగా వేస్తాడు. నా కృప లేకపోతే నువ్వు కారున్నా వెళ్ళలేవు, మీ వారు ఒప్పుకున్నా వెళ్ళలేవు, నీకు ఆరోగ్యం ఉన్నా వెళ్ళలేవు. నా కృప లేకపోతే నువ్వు వెళ్ళలేవు అన్నారు. ఎవరంటున్నారు? నేను చెప్పలే, నారదుల వారు. మహత్కృపయా మహత్కృపయా ఏవ. ఒకవేళ నువ్వు వెళ్ళావు అనుకో, వెళ్ళినా కూడా నీకు అర్థం కాదు. నా కృప కనుక లేకపోతే నీకు వాళ్ళు చెప్పేది అక్కడ చెవులు దిబ్బెళ్ళేస్తాయి అప్పుడే కరెక్ట్గా. నా కృప ఉంటేనే ఆ గురువుగారు చెప్పేటటువంటి వాక్యాలు నీకు అమృతంగా తోచేటట్టు చేసేది నేనే అంటాడు భగవంతుడు. లేకపోతే కరెక్ట్గా నీకు అక్కడికి పోగానే చెవులు దిబ్బెళ్ళు వేయడం, బాగా మంచి నిద్రపోవడం అన్నీ జరుగుతాయి. అందుకని నాయన నీ కృప నా మీద ఎప్పుడూ ఉండేట్టు చెయ్యని ప్రార్థన చేయండి. కృపయా ఏవ భగవత్ కృపాలేశాద్వా. అది మహత్కృప అంటే మహాత్ముల యొక్క కృప, పెద్దవాళ్ళ అనుగ్రహం కావాలి. భగవత్ కృప లేశాద్వా, కొంచెమైనా కావాలి. లేశం అంటే కొంచెం. మహత్ అంటే ఇక్కడ సత్పురుషుల కృప. ఏ సత్పురుషులకు సేవ చేస్తేనో నా జీవితంలో ఎప్పుడో ఏ మహాత్ములకో సేవ చేస్తుంటేనే వాళ్ళు నన్ను అనుగ్రహించుంటారు, వాళ్ళ ఆశీర్వచనాలు. అంతేకాదు భగవత్ కృప, భగవంతుడి యొక్క కృప లేశమైనా ఉంటే ఇక్కడికి వస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది ఈ సూత్రం వల్ల? మనలో అహంకారం టోటల్ గాన్. మిగతాది వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.